ఇమాజిన్ ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ రూమ్లో నువ్వే కూర్చునుంటే సేమ్ ఫేస్, సేమ్ వాయిస్, సేమ్ డ్రెస్. ఒక్క సెకండ్కి నీ బ్రెయిన్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. ఇది ఎలా పాసిబుల్ అనిపిస్తుంది. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయగానే అతను చిన్న స్మైల్ ఇస్తూ లేట్ అయ్యావు, నేను ఈ లైఫ్ స్టార్ట్ చేసేసా అంటాడు. ఫస్ట్ ఇది ప్రాంక్ అనుకుంటావు, కానీ నెక్స్ట్ 5 minutesలో నీ ఫోన్ అతని ఫేస్తో అన్లాక్ అవుతుంది. మీ అమ్మగారు నిన్ను కాదు, అతన్ని హగ్ చేస్తుంది. నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను చూసి బ్రో నువ్వెవరు అని అడుగుతారు. ఒక్కొక్కటిగా నీ ఫొటోస్, నీ మెసేజెస్, నీ మెమరీస్ అన్నీ అతని నేమ్ మీదకి మారిపోతాయి. నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక్కరూ బిలీవ్ చేయరు. చివరికి ఈ వరల్డ్ మొత్తం నువ్వు అసలు ఎప్పుడూ లేనట్టే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక్కటే క్వశ్చన్, నువ్వు నిజంగా ఒరిజినల్ అని ఎలా ప్రూఫ్ చేస్తావు? నీ గురించి గుర్తుపట్టే ఒక్క మనిషి కూడా లేకపోతే. స్టార్టింగ్ లో మీరు ఒక వీడియో చేశారు కదా, సో మీరు కూడా మీ ఫేస్ తో కానీ లేదా వేరే వాళ్ళ ఫేస్ తో కానీ అలాంటి వీడియోస్ ని 1 click తో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 30 minutes వీడియోని కూడా సింగిల్ క్లిక్ తో జనరేట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ప్రాసెస్ చూపిస్తాను ఎలా ఏంటి అన్నది. మీరు వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా పెయిడ్ మెథడ్. ఫ్రీగా మీకు కొన్ని గ్రేడ్స్ వస్తాయి, జనరేట్ చేసుకోవచ్చు. బట్ కొంత అమౌంట్ పెడితే మీరు ప్రొఫెషనల్ గా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర కెమెరా లేకపోయినా, స్టూడియో లేకపోయినా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్ గా. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ చాలా ఉంటుంది, మీరు చాలా నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం పెట్టుకోండి, డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఒక ఫుల్ వీడియో క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది స్క్రిప్ట్, ఆడియో, వీడియో. అప్పుడే మనం ఫుల్ వీడియో జనరేట్ చేయొచ్చు. కాబట్టి మీరు స్క్రిప్ట్ చార్జిపిటీతో తీసుకోవచ్చు, లేకుంటే మీకు మీరుగా ఓన్ గా ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. ఇలా మీరు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకోండి. సో స్క్రిప్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వాయిస్ కోసం 11 labs మీకు తెలిసిందే, ఇదైనా యూస్ చేయొచ్చు. లేదంటే గూగుల్ వల్ల ఫ్రీ AI టూల్ ఉంది, గూగుల్ AI స్టూడియో అనేసి, ఇదైనా యూస్ చేయొచ్చు. ఫస్ట్ 11 labs చూద్దాం. 11 labs ఓపెన్ చేసా. ఇందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. దెన్ ఇందులో మీకు ఫ్రీగా కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ క్రెడిట్స్ యూస్ చేసి మీరు వాయిస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో వాయిస్ కోసం టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ వాయిస్ లో బంటి అని సెర్చ్ చేసి ఈ బంటి పంచి క్రిస్పీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది బాగుంటుంది. ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వైరల్ అవుతున్నాయి కదా, ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా. సున్, ये तेरा साइन है, उठ काम कर और दुनिया को दिखा कि तुझमें कितना दम है. చూసారుగా, ఇలా ఉంటుంది వాయిస్. మన తెలుగు స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వాయిస్ జనరేట్ అవుతుంది. సో నేను నా స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సింపుల్ గా తెలుగులో రాయాలి, మీరు స్క్రిప్ట్ ని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కింద మీకు జనరేట్ స్పీచ్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. మీ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. ఈ సీక్రెట్ వెబ్సైట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మీకు ఉపయోగపడుతుంది. చూసారుగా ఎంత ప్రొఫెషనల్ గా వచ్చిందో వాయిస్. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులో క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఫ్రీగా జనరేట్ చేయాలనుకుంటే ఇలా సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి జనరేట్ స్పీచ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ద యాడ్ వాయిస్ ఓవర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్పీకర్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా వాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ స్టైల్, పీస్, అమెరికన్ యాక్సెంట్, ఏ యాక్సెంట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. సో మీకు నచ్చింది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. What kind of project? What do you want to explore? సో నేను చరోన్ అనేసి ఒకటి వాయిస్ ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మనం స్క్రిప్ట్ అయితే ఇవ్వాలి. సింపుల్ గా కాపీ పేస్ట్ చేస్తున్నా. తర్వాత రన్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఈ సీక్రెట్ వెబ్సైట్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మీకు ఉపయోగపడుతుంది. చూసారుగా ఎంత న్యాచురల్ గా వస్తుందో వాయిస్. ఒకవేళ మీకు ఇది స్పీడ్ గా కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడియో స్పీడ్ చేంజర్ అనేసి ఉంటుంది, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లోడ్ చేసి స్పీడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ గా ఉంటుంది వాయిస్ కూడా. సో ఈ విధంగా మీరు ఈ 2 వెబ్సైట్స్ యూస్ చేసి వాయిస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో జనరేషన్ కోసం HN టూల్ ని యూస్ చేద్దాం మనం. యాక్చువల్ గా ఇందులో కూడా మనం వాయిస్ ని జనరేట్ చేసుకోవచ్చు, బట్ యాక్సెంట్ అంత ప్రాపర్ గా రాదు, మన తెలుగు వాయిస్ అంత ప్రాపర్ గా రాదు అన్నట్టు. సో నేను ఆల్రెడీ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. యాక్చువల్గా ఇది పెయిడ్ టూల్. ఫ్రీగా మనం 1-2 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. పెయిడ్ టూల్ తీసుకుంటే మీరు చాలా పెద్ద వీడియోస్ ని కూడా, అంటే 30 minutes వీడియోస్ ని కూడా 1 click తో జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇందులో అవతార్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అవతార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు సినిమాటిక్ ఉంటుంది, అలాగే ప్రెజెంటేటర్ లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అవతార్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి. యాక్చువల్లీ నేను క్రియేట్ చేసిన అవతార్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ఉన్నాయి. మీరు న్యూ అవతార్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రియల్ ఏ క్లోన్ పర్సన్, అంటే మీకంటూ మీరు ఓన్ గా ఒక క్లోన్ ని క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని యూస్ చేయండి.
చేయండి. లేదు వర్చువల్ క్యారెక్టర్ అనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. ఫస్ట్ మీకు దీని గురించి చెప్తా. క్లోన్ ఏ రియల్ పర్సన్ మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఫస్ట్ మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు నేను వీడియో అయితే రికార్డ్ అవుతుంది కదా. సో ఇలా మీరు వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ల్యాండ్స్కేప్ గా అప్లోడ్ చేస్తారా, పోర్ట్రేట్ లో అప్లోడ్ చేస్తారా, అది మీ ఇష్టం. ఒకవేళ మీరు రికార్డ్ చేయను అనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఫుటేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీరు వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, మీరు నార్మల్గా ఎలా మాట్లాడతారో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అలానే ఇలా చేతులు ఊపుకుంటూ మాట్లాడినట్టయితే, మీరు కొంచెం స్మైల్ ఇస్తూ నవ్వుకుంటూ మాట్లాడినట్టయితే ఇదే యాక్సెస్ ని యూస్ చేసి మనకు వీడియో జనరేట్ చేసి ఇస్తుంది అన్నట్టు. సో నేను ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నానో మీరు కూడా సేమ్ ప్రాసెస్ లో ఫాలో అవ్వండి. సో దీన్నే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకంటూ ఒక ఓన్ క్యారెక్టర్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. సో నేను కూడా అలానే క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా హలో తేజ క్యారెక్టర్ అని ఉంటుంది. నేను ఇది వీడియో అప్లోడ్ చేశాను అనమాట. వీడియో అప్లోడ్ చేసి ఇది క్రియేట్ చేశాను. అండ్ ఇవి కూడా ఫోటోస్ అప్లోడ్ చేసి క్రియేట్ చేశాను. అండ్ ఇవి కూడా చూడొచ్చు హలో తేజ ఏ అనేసి ఉంది. ఇవి కూడా ఫోటోస్ అప్లోడ్ చేశాను. సో మీరు ఫోటోస్ అప్లోడ్ చేసి కూడా అవతారాన్ని క్రియేట్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ న్యూ అవతారం మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ వర్చువల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేశాక ఇలా ప్రాసెసింగ్ అని వస్తుంది. మీరు ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తేజ ఏ అని ఇస్తున్నా. దెన్ క్రియేట్. ఇప్పుడు అవతార్ ప్రాసెసింగ్ అవుతుంది. సో మీకు ఇక్కడ అవతార్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా ఏతో ఇలాంటి ఫోటోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే సింపుల్ ChatGPT లో అడగండి, మీకు ఏం కావాలో అడగండి. వాయిస్ సింపుల్ గా దాని మీద క్లిక్ చేసుకొని మాట్లాడండి. నేను ఇక్కడ మాట్లాడినంత ట్రాన్స్క్రిప్ట్ చేసి పంపించింది. అప్పుడు నాకు ప్రాంప్ట్ ఇచ్చింది. సో ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ప్లే స్టోర్ లో గూగుల్ ఫ్లో ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఇందులో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఇమేజ్ సెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నానో బనానా ప్రో సెలెక్ట్ చేసి 16:9 రేషియో, మీకు 9:16 కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 4 పెట్టుకుంటున్నా, X4. తర్వాత సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫ్రీగానే మనకు ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఎలాంటి క్రియేట్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా నేను అలానే క్రియేట్ చేసిన ఇమేజ్. వీటిలో మీరు నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వీడియో జనరేట్ చేసుకుంటా. చూడొచ్చు ఫోటోస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు సింపుల్ గా AI స్టూడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ వీడియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫస్ట్ టాప్ లో మీకు పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. నేను పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఇక్కడ మనము స్క్రిప్ట్ ఇవ్వాలి. స్క్రిప్ట్ ఇస్తే మనకు ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇస్తే ప్రాపర్ గా వాయిస్ కూడా అదే తీసుకుంటుంది. బట్ మనం తెలుగులో కాబట్టి మనం తెలుగులో ఆడియో అప్లోడ్ చేయాలి. మనం ఇందాక జనరేట్ చేసుకున్న ఆడియోస్ ఉన్నాయి కదా, వాటిలో అయినా అప్లోడ్ చేయొచ్చు. లేకుంటే మీరు ఓన్ గా రికార్డ్ చేసిన ఆడియోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది, ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఒక ఆడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ అయ్యాక యాడ్ ఆడియో మీద క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ ఆడియో అయితే అప్లోడ్ అవుతుంది. మనం చెప్పిన డైలాగ్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ లో మీకు మోషన్ ఇంజిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అవతార్ 5, అవతార్ ఫ్లో ఇవి ప్రీమియం అనమాట. అవతార్ 3 ఉంది కదా, ఇది అన్లిమిటెడ్ జనరేషన్ చేసుకోవచ్చు. అంటే పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఇది కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ లిప్ మూవ్మెంట్ ఇస్తుంది అనమాట ఈ అవతార్ 3కి. అదే అవతార్ 5 చేసుకున్నాం అనుకోండి, ప్రీమియం గా ఉంటుంది. హ్యాండ్ జెస్చర్స్, మన బాడీ లాంగ్వేజ్, మన బ్యాక్గ్రౌండ్ కూడా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో జనరేషన్ కి ఎన్ని క్రియేట్స్ యూజ్ అవుతాయనేసి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తుంటుంది. అండ్ అలాగే మీరు ఒక వీడియో ఇలా ఈ ఫోటోతో క్రియేట్ చేశారు, ఇంకొక వీడియో ఇంకొక ఫోటోతో క్రియేట్ చేయాలనుకుంటారు. అప్పుడు ఏం లేదు, ఇక్కడ అవతార్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ లుక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కొత్త ఫోటో అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త ఫోటో అప్లోడ్ చేస్తా. దెన్ క్రియేట్ లుక్ మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ మన కొత్త ఫోటో వ్యాలిడేటింగ్ అవుతుంది. తర్వాత దాన్ని యూస్ చేసి మనం వీడియో జనరేట్ చేయొచ్చు. నేను సింపుల్ గా ఇదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ అయిపోద్ది అన్నట్టు. చూడొచ్చు రీప్లేస్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఏ టూల్స్ కూడా ఉంటాయి. స్క్రిప్ట్ రైటింగ్, మోషన్ డిజైనింగ్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ కి. అలాగే మీడియా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఎలిమెంట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, క్యాప్షన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ క్యాప్షన్స్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి. దీనికి స్క్రీన్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నా రికార్డింగ్ చేయొచ్చు. టెంప్లెట్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి, ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను ప్రెసెంట్ జస్ట్ ఓన్లీ వీడియో క్రియేట్ చేస్తున్నా. సో ప్రెసెంట్ నేను అవతార్ 5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. మనం ఒక నేమ్ ఇవ్వాలి. నేను AI అని ఇచ్చేసా. దెన్ మనం రిజల్యూషన్ అవన్నీ సెట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సో ఇప్పుడు మనం వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. నేను ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే జనరేట్ చేశాను దీన్ని యూస్ చేసి. సో నేను మోస్ట్లీ ఇది రెగ్యులర్ గా యూస్ చేస్తుంటాను అనమాట. మీరు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అయినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. ప్రీవియస్ గా నేను చేసిన వీడియోస్ అన్ని ఈ హేజెన్ టూల్ యూస్ చేసే చేసా అన్నట్టు. ఎంత న్యాచురల్ గా ఉండేవో చూడొచ్చు మీరు. చాలా న్యాచురల్ గా ఉండేవన్నమాట. చాలా మంది ఇది ఏయా అనుకొని డౌట్ పడ్డారు. సో ఇప్పుడు మన వీడియో అయితే జనరేట్ అవుతుంది కదా, కాసేపు వెయిట్ చేసి ఇది ఎలా అవుట్పుట్ వస్తుందో మీకు చూపిస్తా. సో మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది యాక్చువల్ గా 1 minute వీడియో. ఈ సీక్రెట్ వెబ్సైట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. చూసాగా ఎలా జనరేట్ అయిందో వీడియో. యాక్చువల్ గా ఇది ఫోటోతో జనరేట్ చేసాం కాబట్టి అంత న్యాచురల్ గా లేదు. బట్ మనం వీడియో ఇచ్చి జనరేట్ చేస్తే న్యాచురల్ గా వస్తుంది. మీకు అది కూడా చూపిస్తా, వీడియో ఇచ్చి జనరేట్ చేసింది ఎలా ఉంటుందో. మీ పాన్ కార్డ్ మీద మీకు తెలియకుండా ఫేక్ లోన్స్ ఉంటే ఈ ఏ టూల్ 2 minutes లో కనిపెట్టి బ్యాంక్ కి కంప్లైంట్ ఈమెయిల్ కూడా రెడీ చేస్తుంది.
చూసారుగా ఎలా అవుట్పుట్ వచ్చిందో ఇది. అండ్ నేను ఇంకో క్యారెక్టర్ చూపిస్తా. ग्रीन चूड़ीदार के साथ ग्रीन बैंगल्स पहन लेते हो, फिर खुद ही बोलते हो मैं बिल्कुल भी अच्छी नहीं लग रही। बहुत सारी गर्ल्स भी यही मिस्टेक करती हैं। చూసారు కదా ఎంత న్యాచురల్ గా వచ్చినాయి ఆ వీడియోస్. నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. మీ ఫేస్ కి ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో ఇప్పుడు ఏఐ చెప్పేస్తుంది. జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసి నేనిచ్చే ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. చూసారుగా ఎలా ఉన్నాయి వీడియోస్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 minutes అయితే ఉంది. 3 minutes కి పైనే ఉంది చూడొచ్చు. సో ఇలా మీరు ఈ హేజన్ టూల్ ని యూస్ చేసి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. హేజన్ లో ఇది ఒక ఆప్షనే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు బెటర్ అవుట్పుట్ కావాలి అంటే మీరు అవతార్ జనరేట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లో మంచి కెమెరా సెటప్ తో ఒక మంచి లైక్ నేను హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఇస్తున్నాను అలా మంచిగా ప్రాపర్ గా రికార్డ్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే కనుక డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ గా ఏది పడితే అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ రికార్డ్ చేశారు అనుకోండి, అదే అక్కడ ఫాలో అవుతుంది. అండ్ గ్యాప్స్ కూడా ఇవ్వద్దు, అంటే మీరు రికార్డ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఉండొద్దు అనమాట. గ్యాప్స్ ఇట్లా చూడడం కానీ సంథింగ్ ఏదైనా చేయొద్దు అనమాట. సింపుల్ గా చెప్తున్నా, మీరు ప్రొఫెషనల్ గా ఒక వీడియో రికార్డ్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తే ఆ ప్రొఫెషనాలిటీతోనే మీకు నెక్స్ట్ వీడియోస్ అది ఆటోమేటిక్ గా జనరేట్ చేసి ఇస్తుంది. మనం స్క్రిప్ట్ ఇచ్చినా వాయిస్ ఇచ్చినా ఆటోమేటిక్ గా మంచిగా జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే దీని ప్రైసింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ $29 per month క్రియేటర్ ప్లాన్ అయితే ఉంటుంది. అదే ఇయర్ కి అయితే $24 ఉంటుంది. సో మీరు $29 per month పెట్టగలను అనుకుంటేనే యూజ్ చేయండి, లేకుంటే ఏం లేదు. యాక్చువల్ గా ఇది ఎందుకు చెప్పానంటే చాలా మంది ప్రీవియస్ వీడియోలో మీరు ఇంతకు ముందు యూట్యూబ్ వీడియో ఏఐతో క్రియేట్ చేశారు కదా, అది ఎలా చేశారు చెప్పండి అని అడిగారు కాబట్టి నేను చెప్పానట్టు. ఒకవేళ మీరు మీ అవతార్ తో లెంతీ వీడియోస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఈ టూల్ యూజ్ అవుద్ది. సో చూసారు కదా, అలా మీరు హేజన్ టూల్ ని యూజ్ చేసి 1 click తో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. స్టార్టింగ్ లో కొంచెం సెటప్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత మీరు స్క్రిప్ట్ ఇచ్చేసి జనరేట్ కొడితే ఆటోమేటిక్ గా వీడియో జనరేట్ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు క్లియర్ గా ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.